33 జిల్లాల విభజన అనేది తెలంగాణలో పరిపాలనా వ్యవస్థకు సహజ వనరుల అసమతుల్యతకు దారితీసింది. దాదాపుగా పౌర పరిపాలన అంతా స్తంభించిపోయే అవకాశం ఏర్పడింది. ఈ పరిస్థితిలో మన వరంగల్ నగరాన్ని కనుక మనం చూసినట్టయితే ముఖ్యంగా విభజనలో నష్టపోయింది మన ఉమ్మడి వరంగల్ జిల్లానే. అది ఏ విధంగా నష్టపోయింది అన్నది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కనుక మనం చూసినట్టయితే నిజానికి మనకు తెలుసు అభివృద్ధి కావాల్సిన రంగాలు ఏంటి. అభివృద్ధి కావాల్సిన రంగాలు వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, సేవారంగం, ఆతిథ్యం, హౌసింగ్, లాజిస్టిక్స్. ఇన్ని రకాల రంగాల అభివృద్ధి, ఆ రంగాలన్నీ ఒకే చోట ఉండి అభివృద్ధి జరిగితేనే జిల్లాలు కానీ నగరాలు కానీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అటువంటి సమతుల్యత అనేది ఉమ్మడి జిల్లా వరంగల్కు ఉంది. అంటే మన దగ్గర పర్యాటకం ఉంది, మన దగ్గర పారిశ్రామిక రంగం ఉంది, వ్యవసాయ రంగం ఉంది, సేవా రంగం ఉంది. కానీ ఎప్పుడైతే వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసిందో ఇందులో ఉన్న ఒక్కొక్క ప్రధాన అభివృద్ధి రంగం కూడా ఒక్కొక్క జిల్లాకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఎటువంటి దుస్థితి ఉన్నది అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రంగాలన్నీ కూడా తిరిగి అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితికి మొదటికి మళ్ళీ మనం చేరుకున్నాం. అటువంటి పరిస్థితిలో ఉంది. ఇది ఇప్పుడు మేము చెప్తున్న విషయాలు కూడా ప్రభుత్వ నివేదికలను అనుసరించి చెప్తున్నాం. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కనుక మనం చూసినట్టయితే గవర్నమెంట్ ప్రచురించిన నివేదిక ఇది. అది అన్ని జిల్లాలను చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్తిగా వెనుకబడి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విభజితమైన జిల్లాలు కూడా పూర్తిగా అధ్వానమైన స్థితిలో ఉన్నాయి. ఇటు తలసరి ఆదాయంలో కానీ స్థూల ఆదాయంలో కానీ మిగిలిన జిల్లాల కంటే కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఉదాహరణ ఒక్కటి మాత్రం కనుక మనం చూసినట్టయితే హన్మకొండ వరంగల్ ఈ 2 జిల్లాలని దృష్టిలో పెట్టుకుంటే హన్మకొండ 14వ స్థానంలో, వరంగల్ 22వ స్థానంలో ఉంది తలసరి ఆదాయంలో 33 జిల్లాల్లో. మిగిలిన భూపాలపల్లి, ములుగు అటువంటి పరిస్థితులు కూడా అట్టడుగు స్థాయిలో ఉన్నాయి. అంటే జిల్లాను విభజించి ఉమ్మడి వరంగల్ జిల్లాను అభివృద్ధికి నోచుకోకుండా గత ప్రభుత్వం చేసేది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలనేది మేము చాలా రోజులుగా ఆలోచిస్తున్నాం. మరి ఉమ్మడి వరంగల్ జిల్లా తిరిగి కలిపితే ఎలా ఉంటుంది, ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించడం వల్ల ఎటువంటి నష్టాలు జరిగినాయి అనే దాని మీద మేము పరిశోధన చేసినాం. ఇదివరలో మీకు తెలుసు మేము డాక్యుమెంటేషన్ కూడా వెలువరించాం. ఇప్పుడు తిరిగి ఆ పరిస్థితిని మనం పునరావృతం చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి మేము ఇప్పుడు మన ప్రభుత్వానికి ఒక డాక్యుమెంట్ ద్వారా మేము నివేదిస్తున్నాం. విభజిస్తే ఏం నష్టం జరిగింది, కలిపితే ఏం లాభం జరుగుతుంది. పోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత 6 జిల్లాల్ని ఒకే జిల్లాగా చేసే పరిస్థితి లేదు. కాబట్టి కనీసం చారిత్రక వారసత్వానికి ఘనీభవించిన మూర్తిమత్వ చిహ్నమైన హన్మకొండ వరంగల్ జిల్లాలను రెండింటినైనా కలపాలని మేము మొదటి నుంచి పౌర సంఘాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండింటిని కలపమని మనం ఎందుకు అడుగుతున్నాం? దానికి కారణం ఉంది. దానికి శాస్త్రీయమైన, ఆర్థికపరమైన, సామాజిక పరమైన, సాంస్కృతిక పరమైన రీజన్స్ మేము ప్రభుత్వానికి ఇస్తున్నాం. ఒకటి, హన్మకొండ వరంగల్ జిల్లాల రెండింటి ఆత్మ ఒక్కటే. ఆ రెండు వేరు కాదు. అవి పరస్పరం కాంప్లిమెంటరీ, అంటే పరస్పరం పూరకాలు. ఒక జిల్లా లేకుండా మరొక జిల్లా అభివృద్ధి చెందే అవకాశం ఇక్కడ లేదు హన్మకొండకు, వరంగల్కి. మనం ఎట్లా అనేది కనుక మనం చూసినట్టయితే ఇంతకుముందు అన్ని రకాల రంగాలు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయని మనం చెప్పుకున్నాం. హన్మకొండ వరంగల్ జిల్లాల్ని కలిపితే మాత్రం వరంగల్ వ్యవసాయ ఆధారిత అభివృద్ధి, వరంగల్లో ఉన్న పరిశ్రమలు, ఖనిజాలు, తర్వాత పసుపు, తర్వాత మిర్చి అటువంటి పంటలు, ఇతర రకాల పరిశ్రమలు, మార్కెటింగ్, వ్యాపారం, ఈ రెంటికి హన్మకొండలో ఉన్న విద్య, వైద్యం, హౌసింగ్, ఆతిథ్యం, పర్యాటకం, ఈ నిపుణమైన మానవ వనరులు ఇవన్నీ తోడైతే, ఇవన్నీ సమ్మిళితమైతే హన్మకొండ వరంగల్ 2 జిల్లాలు కనుక కలిపితే సహజ వనరుల సమతుల్యత మనం పోగొట్టుకున్న ఒక ఐడెంటిటీ సమతుల్యతగా ఏర్పడే అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో పయనించే అవకాశం ఉంది, ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని కనుక తీస్తే. కాబట్టి మేము ఏమంటున్నాం, హన్మకొండ వరంగల్ జిల్లాలు కలిసి విడిపోయి మానే పరిస్థితి లేదు. కాబట్టి ఎన్ని రకాలుగా చూసినా అభివృద్ధి ఆర్థిక చోదక శక్తిగా వరంగల్ జిల్లా ఎదగాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ 2 జిల్లాల్ని కలపాలి అని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదివరకు ప్రజల సమ్మతి లేకుండానే మేము ఎంతగా ఉద్యమాలు చేసినప్పటికీ, డాక్యుమెంటేషన్, పరిశోధన పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా వరంగల్ను తీసుకుపోయి వేరే జిల్లా అంటూ చేసి సిటీని కూడా ముక్కలు చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితి దేశంలో ఎప్పుడు ఎక్కడా జరగలేదు. దానికి మా దగ్గర నిదర్శనాలు ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే హన్మకొండ వరంగల్ జిల్లా ఈ 2 కలపడమే సరైన శాస్త్రీయ పరిష్కారం అని భావిస్తూ, ప్రభుత్వం అందరి దగ్గర చొరవ తీసుకోకపోతే మాత్రం ప్రజా సంఘాల తరఫున మీ జర్నలిస్టుల సహకారంతో ఉద్యమ కార్యాచరణ మేము తప్పనిసరిగా రూపొందిస్తాం. 2 జిల్లాలు, కనీసం 2 జిల్లాలని కలిపేదాకా మేము పోరాడతామని చెప్పి మీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వానికి మరొక్కసారి మేము తయారు చేసిన డాక్యుమెంటేషన్
తోటి వరంగల్ ఉమ్మడి ప్రజలంతా అన్ని సబ్బండ వర్గాలు, ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్, కార్మిక కర్షక మహిళా సంఘాలన్నీ కూడా కలిసి పనిచేస్తే వచ్చిన తెలంగాణలో వరంగల్ జిల్లా తెరలైపోయింది. కేవలం ఒక కుటుంబానికో లేకపోతే ఏదో దురాశపరులైన రాజకీయ నాయకుల యొక్క లబ్ధి కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టుగా వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధిని చూస్తే మనం అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు అసలు మనం అందరం కూడా ఏ ప్రజలకైతే తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్ అభివృద్ధి చెంది దాని అభివృద్ధి ఫలాలు సబ్బండ జాతికి దక్కాలనేటువంటి లక్ష్యంతో చేసినాం, కానీ పిచ్చి బట్టి రాజకీయ నాయకులకు లబ్ధి అయ్యే విధంగా చేయాలని ఎవరికి లేదు. కానీ జరిగిన పరిణామం ఏంటంటే వరంగల్ చిన్న భిన్నమైపోయింది. వరంగల్ జిల్లా 6 జిల్లాలు చేసే సరే కొందరు అడిగిరిచ్చారు, కానీ వరంగల్ మహానగరానికి ఉండేటువంటి చరిత్రను మర్చిపోయి అభివృద్ధి యొక్క అభివృద్ధి పందాను మర్చిపోయి దీనికి ఉండే రాజకీయ చైతన్యాన్ని మర్చిపోయి దీన్ని విధ్వంసం చేయడం కోసమే ఒక రాజకీయ కుట్ర, ఒక అరాచక పాలనకు, ఒక కుటుంబ పాలనకు, ఒక అహంకారపూరితమైన పాలనకు బలైపోయింది వరంగల్ జిల్లా. కాబట్టి అసలు ఆ రోజుల్లో మన 2016-17లో కూడా ఈ సంఘాలన్నీ కూడా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రొఫెషనల్ సంఘాలన్నీ ఇంక్లూడింగ్ జర్నలిస్టులు కూడా వరంగల్ మహానగరాన్ని విభజించకూడదని ర్యాలీలు చేయడం జరిగింది, ప్రొటెస్ట్ చేయడం జరిగింది, అప్పీల్ చేయడం జరిగింది. అయినా కానీ ప్రజల యొక్క అవసరం అడగకుండా కానీ మనమందరం వద్దని చెప్పినా కానీ నిర్లక్ష్యం చేసి ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థలో రాజరికపు నిర్ణయం తీసుకొని వరంగల్ పట్టణాన్ని కాకతీయ రాజుల యొక్క చరిత్ర, అనేక పోరాటాలు చేసినటువంటి మహానుభావుల యొక్క చరిత్రను కలిగిన వరంగల్, హైదరాబాద్ కంటే ముందే అది ఏర్పడ్డటువంటి వరంగల్ను ఈ రకంగా డివైడ్ చేసి ఇవాళ రాజకీయ చైతన్యం కోల్పోయినాం. అభివృద్ధి యొక్క మార్గాలన్నీ చిన్నాభిన్నమైపోయినాయి. ఆఖరికి ఇవాళ నాదన నాకి రాజన దేవుడా అన్నట్టుగా ఉన్ననాలికకు మందు పెడితే ఉన్ననాలిక ఊడిచిపోయినట్టుగా వరంగల్ మరింత వెనుకబడిపోయింది. ఖమ్మం కానీ కరీంనగర్ కానీ సిద్దిపేట కంటే మరింత వెనుకబడిపోయింది. రాజకీయ చైతన్యం అంతా నిర్వీర్యం అయిపోయింది. యువకులను రాజకీయ రంగంలో రాకుండా చేసి కేవలం క్రోనిక్ క్యాపిటలిస్టుల రాజకీయ రంగంగా మార్చుకున్నటువంటి స్థితిని చూస్తే నిజంగా తెలంగాణ వాదులంతా ఇవాళ మళ్ళీ కన్ను తెరిచి మా ఉమ్మడి జిల్లాలో వరంగల్ నగరాన్ని ఒకే జిల్లాగా మార్చాలి. మొత్తం ఏదైతే మన పురపాలక సంస్థ ఉంది కదా, కార్పొరేషన్ ఏరియా అంతా కూడా ఒకే జిల్లాలో ఉండాలని వాళ్ళ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇంతకుముందు కూడా చెప్పినాం, కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి ప్రజల కోరికను మేము ముందుకు తీసుకుపోతాం అనేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి వాళ్ళ మళ్ళీ అదే డిమాండ్ తోటి మనం అందరం వరంగల్ టౌన్లో ఉన్నటువంటి అంటే ఏది కాజీపేట, వరంగల్, హనుమకొండలో ఉన్నటువంటి అనేక సంఘాలన్నీ, ప్రొఫెషనల్ సంఘాలన్నీ ఇందులో కలిసి రాజకీయంగా ఉన్నటువంటి నాయకుల మీద ఒత్తిడి చేసి ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి మన పూర్వపు వరంగల్ జిల్లాను, హనుమకొండ వరంగల్ ట్రై సిటీని ఒకే జిల్లా గొడుగు కిందికి తేవాలని ఈ మీటింగ్ ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా, మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, మన రాజకీయ నాయకులకు విన్నవించడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఇది పట్టించుకోకపోతే దానికి కావలసినటువంటి కార్యాచరణ కూడా తీసుకోవడానికి అన్ని సంఘాలతో కలిసి మేము దాన్ని ఒక కార్యాచరణ కమిటీ చేసి ముందుకు పోతామని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కుల్లూరు సుధాకర్ సార్ మీరు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సంఘం సిఫార్సులు చేసింది. జిల్లాల విభజన జరగాలన్నా
జిల్లాల్ని మెడియేటర్స్తో ఈ జిల్లాల విభజన ఉండాలని చెప్పి రెండవ పరిపాలనా సంస్కరణ సంఘం తర్వాత కొన్ని రకాల నివేదికలు కూడా సూచించడం జరిగింది. కానీ ఎటువంటి సంప్రదాయాల్ని, ఎటువంటి చట్టాలని, ఎటువంటి శాస్త్రీయతను కూడా పట్టించుకోకుండా 33 జిల్లాల విభజన అనేది తెలంగాణలో పరిపాలనా వ్యవస్థకు, సహజ వనరుల అసమతుల్యతకు దారితీసింది. దాదాపుగా పౌర పరిపాలనంతా స్తంభించిపోయే అవకాశం ఏర్పడింది. ఈ పరిస్థితిలో మన వరంగల్ నగరాన్ని కనుక మనం చూసినట్టయితే ముఖ్యంగా విభజనలో నష్టపోయింది మన ఉమ్మడి వరంగల్ జిల్లానే. అది ఏ విధంగా నష్టపోయింది అన్నది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కనుక మనం చూసినట్టయితే నిజాన్ని మనకు తెలుసు అభివృద్ధి కావాల్సిన రంగాలు ఏంటి.